నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాకపుట్టిస్తున్నాయి బీఆర్ఎస్ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేయగా 2 రోజులుగా సభ లోపల బయట అదే అంశం చర్చకు దారితీసింది వారం రోజులుగా ప్రశాంతంగా సాగుతున్న సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగిన ఈ కలవరానికి కారణం వేరే ఉందనే టాక్ ఆసక్తి రేపుతుంది రాజకీయాల్లో ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మధ్య అక్కా తమ్ముళ్ల బంధం దృఢంగానే ఉండేదట సబితా కుమారుడు కార్తీక్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డికి మంచి స్నేహితుడని చెబుతున్నారు ఇద్దరి మధ్య ఇంతటి అనుబంధం వల్లే అసెంబ్లీ ఎన్నికల తర్వాత సబితను తిరిగి కాంగ్రెస్ లోకి రమ్మని సీఎం ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది సబితతో పాటే నర్సాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు పావులు కదిపినట్లు చెబుతున్నారు సీఎం ప్రతిపాదనకు తొలుత ఈ ఇద్దరు ఓకే అన్నా చివరి క్షణంలో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు ఈ ఇద్దరు కాంగ్రెస్ లోకి వస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ను సైతం సీఎం తీసుకున్నారట కానీ ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో రాహుల్ వద్ద తన ఇజ్జత్ పోయినట్లు సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు ఆ కారణంగానే ఆ ఇద్దరిని నమ్మొద్దనే భావన వ్యక్తం చేశారంటున్నారు సీఎం వ్యాఖ్యల వెనుక ఇంత స్టోరీ ఉందని తెలియక ఎవరికి తోచింది వారు చర్చించుకుంటున్నారు అటు సీఎం రేవంత్ ఇటు మంత్రి సీతక్క కామెంట్లను బేస్ చేసుకుని బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుండటంతో అసలు విషయం ఏంటో హస్తం పార్టీ నేతలు ఆఫ్ ద రికార్డ్ లో చెబుతున్నారు ఇలా అక్కా తమ్ముడి మధ్య లొల్లికి రీజన్ ఏంటో తెలిసి ఓహో అదా సంగతి అని చర్చించుకుంటున్నారు తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాకపుట్టిస్తున్నాయి బీఆర్ఎస్ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేయగా 2 రోజులుగా సభ లోపల బయట అదే అంశం చర్చకు దారితీసింది వారం రోజులుగా ప్రశాంతంగా సాగుతున్న సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగిన ఈ కలవరానికి కారణం వేరే ఉందనే టాక్ ఆసక్తి రేపుతుంది రాజకీయాల్లో ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మధ్య అక్కా తమ్ముళ్ల బంధం దృఢంగానే ఉండేదట సబితా కుమారుడు కార్తీక్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డికి మంచి స్నేహితుడని చెబుతున్నారు ఇద్దరి మధ్య ఇంతటి అనుబంధం వల్లే అసెంబ్లీ ఎన్నికల తర్వాత సబితను తిరిగి కాంగ్రెస్ లోకి రమ్మని సీఎం ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది సబితతో పాటే నర్సాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు పావులు కదిపినట్లు చెబుతున్నారు సీఎం ప్రతిపాదనకు తొలుత ఈ ఇద్దరు ఓకే అన్నా చివరి క్షణంలో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు ఈ ఇద్దరు కాంగ్రెస్ లోకి వస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ను సైతం సీఎం తీసుకున్నారట కానీ ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో రాహుల్ వద్ద తన ఇజ్జత్ పోయినట్లు సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు ఆ కారణంగానే ఆ ఇద్దరిని నమ్మొద్దనే భావన వ్యక్తం చేశారంటున్నారు సీఎం వ్యాఖ్యల వెనుక ఇంత స్టోరీ ఉందని తెలియక ఎవరికి తోచింది వారు చర్చించుకుంటున్నారు అటు సీఎం రేవంత్ ఇటు మంత్రి సీతక్క కామెంట్లను బేస్ చేసుకుని బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుండటంతో అసలు విషయం ఏంటో హస్తం పార్టీ నేతలు ఆఫ్ ద రికార్డ్ లో చెబుతున్నారు ఇలా అక్కా తమ్ముడి మధ్య లొల్లికి రీజన్ ఏంటో తెలిసి ఓహో అదా సంగతి అని చర్చించుకుంటున్నారు